థింగ్ ఈజ్ ఇంటర్నెట్. సైబర్ క్రైమ్ అనేది ఎట్లా జరుగుతుంది? ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. ఇందులో ఆన్లైన్ హరాస్మెంట్ ఒకటి ఉంటుంది, ప్రొఫైల్ వేరేది పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి చాటింగ్లు చేసి తర్వాత అమ్మాయి కాదు అబ్బాయిని తెలుసుకోవడం, అబ్బాయి కాదు అమ్మాయిని తెలుసుకోవడం, ఇట్లాంటివి. దెన్ సెక్స్టార్షన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దే విల్ టేక్ సమ్ పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్. లేటర్ డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఆ వీడియోస్ని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం, దట్ ఈస్ ద సెక్స్టార్షన్. ఆ వీడియోస్ కూడా చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను, మళ్ళీ దగ్గరికి రాకపోతే, లేదంటే ఫినాన్షియల్గా ఇవ్వకపోతే ఇది చేస్తాను అని చెప్పేసి అట్లాంటి కేసెస్ కూడా సైబర్ క్రైమ్ అండర్కి వస్తున్నాయి. ఇది పిల్లలు కాదు, ఉమెన్స్ కూడా ఉన్నారు దీని బారిన చాలామంది, నాట్ ఓన్లీ చిల్డ్రన్ బట్ ఆల్సో ఉమెన్స్. సో ఎట్ ఎనీ కాస్ట్ మన మొబైల్ ఫోన్లో పర్సనల్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవద్దని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే ఒక కేసులో నేను చూసినాను, అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది హాస్పిటల్లో డ్యూ టు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇంకా డెత్ అండ్ డై అండ్ డెత్ కండిషన్లో ఉంది. అప్పుడు మేము డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డింగ్ చేసినాము. ఈవెన్ మ్యాజిస్ట్రేట్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అక్కడికి వచ్చింది. అప్పుడు మేము ఏం చేశారంటే ఫోన్ చూస్తే అసలు ఏది కావాలి కదా, అమ్మాయి ఏం రివీల్ చేయలేదు, తను బెడ్ అయిపోయింది, మాకు అసలు ఏం తెలియట్లేదు. ఫోన్లో చూద్దాము అని అంటే అసలు సార్ వాళ్ళ అయ్యో వచ్చారు చూసుకున్నారు, నాకు ఇచ్చారు ఫోన్, మనం ఏమైనా ఓపెన్ చేయగలవా చూడించడం అని చెప్పి. ఓపెన్ చేస్తే అసలు తెలియలేదు. నేను చాలా హాఫ్ అన్ అవర్ ట్రై చేసిన. దట్ ఆఫీసర్ తీసుకున్నాడు, ఎన్ని పాస్పోర్ట్లు పెట్టి తను ఒక యాప్లో పెట్టుకుని తన పర్సనల్ ఫొటోస్ వీడియోస్ అని అంటే అంత అసలు లిటరలీ ఐ డోంట్ షాక్. అసలు అది పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న మాకే తెలియదు అసలు అన్ని కోడ్లు పెట్టుకొని అంత సీక్రెట్గా పెట్టుకోవాల్సింది ఉంది అనేది ఆప్షన్. అట్లాంటివి పిల్లలకి మంచిగా తెలుస్తున్నాయి. కాబట్టి మనం 100% అసలు వాళ్ళు కొట్టుకొని ఏమైనా కానీ వాళ్ళని ఫోన్ నుంచి డైవర్ట్ చేయాలి. మనం డెఫినెట్గా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ని ఎట్లా ఎంగేజ్ చేస్తాము, మీ చైల్డ్కి ఏది ఇంట్రెస్ట్ ఉంది అన్నది మీరే పసిగట్టాలి. పిల్లలు అఫ్కోర్స్ మీరు చాలా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్నీ కనిపెట్టగలరు, దాన్ని బట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలి. లేదు అని అంటే అప్కమింగ్ డేస్లో మనం ట్రైనింగ్, దీని ముందు ట్రైనింగ్ అయింది, అప్కమింగ్ డేస్లో ఒక మొబైల్ రెవల్యూషన్ అనేది రాబోతుందంట. అది ఎంత సివియర్ ఉంటుందంటే చాలా సివియర్గా ఉందంటున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ సైబర్ క్రైమ్ అండ్ జెండర్ బయాస్. అఫ్కోర్స్ ఇంకా మనం మంచి ఎడ్యుకేట్స్ అయినా, మంచి ఉమెన్స్ మంచి పొజిషన్లోకి వస్తున్నా కూడా సమ్ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. జెండర్ బయాస్ అంటే ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అది జరుగుతూనే ఉంది. ఈవెన్ సెక్స్ రేషియో కూడా ఇప్పుడు 950, 960 ఉమెన్స్ ఉంటే 1000 మెంబర్స్ ఉన్నారు. ఈవెన్ సెక్స్ రేషియో కూడా ఈక్వల్గా లేదు. కాబట్టి జెండర్ బయాస్ ఇది కొంచెం ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, డిసిషన్ మేకింగ్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, అండ్ ఇండ్లలో పనులు ముఖ్యంగా చాలా ఇష్యూస్లో. ఈవెన్ నేను ఒక్కొక్కసారి మన ఉమెన్ పోలీస్ స్టేషన్కి కూడా కౌన్సిలింగ్స్కి వెళ్తాను. అసలు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కొంతమంది వాటిల్లో. మాకు ఇది చేయట్లేదు మేడం, నేను ఈ పని చేస్తాను, హస్బెండ్ హెల్ప్ చేసి ఇట్లా కాకపోయేది ఉండేనేమో అట్లా ఇట్లా అని చెప్పేసి అంటుంటారు. సో మీరు మంచి ఆఫీసర్స్ మంచి పనులు చేస్తారు, బట్ ఉమెన్స్కి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. యాజ్ అ సైకాలజిస్ట్ ఐ కెన్ సే చిన్న చిన్న వాటిల్లోనే మీరు ఫెయిల్ అవుతారని అనిపిస్తుంది నాకు. చిన్న చిన్నవి వాళ్ళకి నచ్చినట్టు చిన్న చిన్న పనులలో హెల్ప్ చేసి చిన్న చిన్నవి చేసిండ్రు అని అంటే అఫ్కోర్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా హస్బెండ్ ఇది, మా హస్బెండ్ అది అని చెప్పుకుంటారు గొప్పగా. ఉమెన్స్ కూడా వర్క్ చేస్తున్నారు, దే విల్ ఆల్సో లాట్స్ ఆఫ్ వర్క్, మెంటల్ ప్రెషర్, స్ట్రెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇంట్లోకి వచ్చి కూడా అన్నీ చేసుకోవాలి అని అంటే ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ టు దెమ్. సో ఈక్వాలిటీ అనేది ఇప్పుడు జెండర్ బేస్డ్ వైలెన్స్ ఎట్లా జరుగుతుంది అనేది ఇట్లాంటివి. సో ఇది మనము ఎరాడికేట్ చేయాలి అప్కమింగ్ డేస్లో. ఈవెన్ మన పిల్లల వరకైనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మన పిల్లల వరకైనా అది అవుతుంది అనేది. అండ్ కమింగ్ టు చైల్డ్ మ్యారేజెస్, మీ అందరికీ తెలుసు బిలో 18 ఉన్నవన్నీ కూడా చైల్డ్ మ్యారేజెస్ అంటారు, ఏదైనా రిపోర్ట్ చేయాలి. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ అబౌట్ పోక్సో. మీరు టీచర్స్ కాబట్టి యూ విల్ నో ఎవ్రీథింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద స్టూడెంట్స్. సమ్ టైమ్స్ తెలియకపోవచ్చు, బట్ ఏదైనా ఇష్యూ జరుగుతుంది అన్నప్పుడు ఇట్స్ ఏ మ్యాండేటరీ రిపోర్టింగ్ కేస్ కమింగ్ విత్ అదర్ కేసెస్. డెఫినెట్గా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ తెలిసి రిపోర్ట్ చేయకపోతే మన మీద క్రైమ్ అవుతుంది. ఇది అట్లా ఉంది, ఈ చట్టం సీరియస్నెస్ అంతా కంపేర్ విత్ అదర్ యాక్ట్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకే ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ కూడా ఇట్లా మైనర్ ఇష్యూ వచ్చింది అని అంటే డెఫినెట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. దే విల్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్.